వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కలాంని పూజిస్తాం, కసబ్ని పాతరేస్తాం, ఇదే భారతీయ విధానం. ఇదే స్ఫూర్తి మంత్రం. ఎన్టీఆర్ కలాం లాంటి మహనీయుడిని రాష్ట్రపతిగా గౌరవించింది. ఆయన మార్గదర్శనంలో దేశాన్ని ముందుకు నడిపించింది. మిస్సైల్ మ్యాన్గా ఆయనను కీర్తించింది. దేశ అణ్వాయుధ తయారీలో మేటిగా నిలిచేలా చేసిన మహనీయుడిని నిత్యం కొలుస్తుంది. దేశానికి మార్గదర్శనం చేసిన యోధునిగా కీర్తిస్తుంది. నేటికి ఆయన సూచించిన బాటలో కళను కని సాకారం చేసుకునే ప్రయత్నం చేస్తూ ప్రపంచానికి కొత్త తోవ చూపిస్తుంది. అదే సమయంలో ముంబై దాడులకు కుట్ర చేసిన కసబ్ను నిర్దాక్షిణీయంగా ఉరికంబానికి ఎక్కించింది. ఎన్టీఆర్పై యుద్ధం చేసిన దుర్మార్గుని సైతం చట్ట ప్రకారమే శిక్షించింది. ఎక్కడ ఆగ్రహ ఆవేశాలను చూపించలేదు. అక్కడ కూడా ధర్మ నిరతిని వదిలిపెట్టలేదు. ఎప్పుడు కూడా పొరుగు దేశం దాడి చేస్తుంటే మనల్ని మనం రక్షించుకోవాలన్న తలంపుతో మాత్రమే వ్యవహరించింది. దుర్మార్గులను, ముష్కరులపై దాడి చేసి వారిని నేరుగా వెళ్ళి అంతం చేయాలనుకోలేదు. దుష్టులను, కేటుగాలను సైతం చట్ట ప్రకారమే శిక్షించాలనుకుంది. అందుకే ప్రధాని మోడీ నిస్పష్టమైన ప్రకటన చేశారు. బీహార్లో జరిగిన బహిరంగ సభలో మనసులో బాధను మోడీ బయటపెట్టారు. అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఘటన తనను ఏ విధంగా బాధించిందో అందుకు తగిన విధంగా బలగాలతో బదిలిస్తామంటూ గర్జించారు మోడీ. ముష్కరులను దేశంలో ఎక్కడున్నా ఏరి పారేస్తామన్నారు. భారతీయులు చేతగాని వాళ్ళనుకున్న వాళ్ళ భరతం పడతానన్నారు. దేశాన్ని దెబ్బతీయాలని చూస్తే అడ్రస్ గల్లంతు చేస్తానన్నారు. దేశం ఇన్నాళ్ళు ధర్మాన్ని రక్షించిందని, ధర్మం కోసం నిలబడిందన్న మోడీ సహనానికి కూడా హద్దు ఉంటుందన్నారు. పాకిస్తాన్కు దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్ ఇచ్చారు. చూస్తూ ఊరుకోవడానికి తామేమీ చేవలేని వాళ్ళం కాదన్నారు. భారత సత్తా ఏంటో చూపిస్తానన్నారు. ముష్కరులను పాకిస్తాన్ ఎక్కడ దాచిపెట్టినా కూడా వారి చర్మం ఒలుస్తానన్నారు. ఈ ఘటన వెనుక ఉన్న వారి అంతు చూస్తామన్నారు. ఇండియా కాలం స్ఫూర్తితో పనిచేస్తుందన్న అభిప్రాయాన్ని మోడీ చెప్పకనే చెప్పారు. అదే సమయంలో ఇండియాను దెబ్బ కొట్టాలనే కసబ్ల కుట్రలో పావులైతే పాతరేస్తామన్న సందేశాన్ని ఇచ్చారు మోడీ. Is with us. I thank the people of various countries and their leaders. విధ్వంసం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పహల్గాం దాడి తర్వాత ప్రధాని మోడీ తనదైన శైలిలో పాక్పై నిప్పులు చెరిగారు. పహల్గాం దాడి చేసిన ఉగ్రవాదులు కుట్ర పనిన వారికి ఊహించని విధంగా శిక్ష విధించబోతున్నామన్నారు. కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు దుఃఖం, కోపం ప్రజల్లో ఉన్నాయన్న మోడీ భారత ఆత్మపై దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా, నో నెవర్ అంటూ ఏ ఒక్కరిని వదలబోమన్నారు. దాడి చేసిన ఉగ్రవాదులు అందుకు కుట్ర పనిన వారికి చుక్కలు చూపిస్తామన్నారు. ఊహకు అందని విధంగా శిక్షలు విధిస్తామన్నారు. ఉగ్రవాదుల స్వర్గధామమైన భూభాగాలను అందుకు వేదిక కానివ్వబోమన్నారు. భారత్పై దాడి చేసిన వారిని నామరూపాలు లేకుండా చేస్తామన్నారు. 140 కోట్ల మంది భారతీయులు ఇప్పుడు పాకిస్తాన్ పీచమనల చాలన్న సంకల్పం తీసుకున్నారన్నారు. భారత గడ్డపై ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇచ్చిన పాకిస్తాన్ ప్రపంచంలోనే ఒంటరి చేస్తామన్న సందేశాన్ని మోడీ ఇచ్చారు. Believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. साथियों, शांति और सुरक्षा. అవును, ఇప్పుడు ఇండియా ధర్మ యుద్ధం చేయాల్సిందే, ధర్మాన్ని కాపాడాల్సిందే. ఆ ధర్మమే కాపాడుతుందని, సనాతన ధర్మాన్ని ఆచరించే ఇండియా ఇప్పుడు ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందని భావిస్తారు. అందుకే ఎవరైనా ధర్మాన్ని పాటించాలని, ధర్మంగా మెలగాలని ఇండియన్లు భావిస్తారు. కానీ పొరుగు దేశం పాకిస్తాన్ మాత్రం వేటిని పట్టించుకోదు. ధర్మం ఎలా ఉంటుందంటూ ఉల్టా ప్రశ్నిస్తుంది. మహాభారత యుద్ధంలో శకుని ధర్మానికి ఇచ్చిన నిర్వచనమే తాము పాటిస్తామంటుంది. తాము అధర్మం ద్వారా గెలిచాక తమదే ధర్మం అని ప్రజలందరికీ చెప్తామంటుంది. ఆ ధర్మాన్ని ధర్మంగా ప్రజలకు వివరించి నమ్మిస్తామంటుంది. పాక్ అన్యాయమే విధానంగా బతుకుతున్న పాకిస్తాన్ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎవరిపైనా దండయాత్ర చేయలేదు, దాడి కూడా చేయలేదు. పొరుగు దేశాలకు మానవత దృక్పథంతో సాయం మాత్రమే చేసింది. కానీ పాకిస్తాన్ మాత్రం పాము పాలు తాగిన విషయమే కక్కుతుందన్న చందంగా మేలు చేసిన ద్రోహమే చేయాలని చూస్తుంది. తాజాగా మరోసారి అది రుజువైంది. మతం పేరుతో మారణ హోమం జరుగుతుంది. మానవత్వం మర్చిపోతున్న పరిస్థితులను చూస్తున్నాం. హిందువా, ముస్లిమా అంటూ చంపేసే అరాచక పర్వాన్ని చూస్తున్నాం. మతం అడిగి మనుషుల్ని చంపుతున్న దగుల్బాజీలను చూస్తున్నాం. ఇండియాలో ఉగ్రముఖుల అరాచకం సృష్టిస్తున్నాయి, విలయతాండవం చేస్తున్నాయి. మతోన్మాదులకు అండగా పాకిస్తాన్ రెచ్చిపోతుంది. సొంత దేశంలో ముస్లింలని విభజించి పాలిస్తున్న దయాది పరాయి దేశాల ముస్లింలకు మద్దతంటూ వారిని వంచిస్తుంది. మతం ఆధారంగా కాశ్మీర్లో రావణ కష్టం రగిలిస్తుంది. టెర్రరిస్టుల దాడిలో దయాది హస్తం స్పష్టమవుతుంది. అయితే మొత్తం వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న ప్రధాని మోడీ
తీవ్రవాదులు ఎవరిని కూడా వదిలిపెట్టబోమంటున్నారు. అయితే ఇండియాపై అలా ఇలా అంటూ అవాకులు చవాకులు పేలే అక్కడి పాలకులు నేరుగా మొత్తం వ్యవహారంపై ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నిజంగా విడ్డూరం. चलो मरे तू भी करता है यार, ये देखना चलो मरे तू भी करता है यार. ये देखना రైట్గా డిబేట్లో మనకు అందుబాటులో ఉన్నారు పున్నా కైలాష్ నేత గారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా పైల కృష్ణారెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ నాయకులు, బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. రామ్మోహన్ రావు గారు, ముందుగా మీరు చెప్పండి, మతం పేరుతో మారణహోమం జరుగుతుంది, మానవత్వం మర్చిపోతున్న పరిస్థితులను చూస్తున్నాం, హిందువా ముస్లిమా అంటూ చంపేసే అరాచక పర్వాన్ని చూస్తున్నాం, మతం అడిగి మనుషుల్ని చంపుతున్న దగులుబాజుల్ని చూస్తున్నాం, ఇండియాలో ఉగ్రముక్కల అరాచకం సృష్టిస్తున్నాయి, విలయ తాండవం చేస్తున్నాయి, మతోన్మాదులకు అండగా పాకిస్తాన్ రెచ్చిపోతుంది, సొంత దేశంలో ముస్లింలని విభజించి పాలిస్తున్న దయాది పరాయి దేశాల్లో ముస్లింలకు మద్దతు అంటూ వారిని వంచుస్తుంది. అయితే పాకిస్తాన్ మొత్తంగా ఏకాకిని చేస్తేనే ఉగ్రవాదాన్ని మట్టిపెట్టగలమంటారా రామారావు గారు? ఖచ్చితంగా మీ ప్రశ్నకు జవాబు అవునని నేనేమంటున్నాను చక్రి గారు, అట్లాగే మీకు కైలాష్ నేత గారికి, శ్రీనివాస్ గారికి, కృష్ణారెడ్డి గారికి, మన రాజనీతి ప్రేక్షకుల నమస్కారం. ఇది అందరి మనసులో ఉన్న ఆవేదన. నిజంగా చెప్పాలంటే దీని మాటలకు అందని భావం చెప్పాలంటే అమాయక టూరిస్టులను ఇప్పటిదాకా జరిగిన మొత్తం ఉగ్రవాద చర్యలు ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. ఎందుకు ఇది ఒక ఎత్తు అంటున్నానంటే 20,000 మంది చచ్చిపోయినా, ఇది 200 మంది చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి మన గతంలో అమర్నాథ్ యాత్రికులు మీరు చేసినప్పుడు. కానీ అంతకంటే భావోద్వేగంగా ఉండే ఈ దాడిని మనం ఎందుకు ఖండించాలంటే, ఇప్పటిదాకా మనం హైదరాబాద్ జరిగిన దాడులు, ముఖ్యంగా దిల్షుక్ నగర్, గోకుల్ చాటు, లుంబిని పార్కు, బొంబాయి దాడులు, ఇవన్నిట్లలో కూడా మతాన్ని, మనకు ఉగ్రవాదానికి మతం లేదు అనే మాట మాట్లాడదు ఇప్పటిదాకా. ఎందుకంటే ఉగ్రవాద చర్యలు అందరూ చనిపోయేవారు, ముస్లింలు చనిపోయేవారు, హిందువులు చనిపోయేవారు, పిల్లలు పెద్దలు ఏ తేడా లేకుండా చనిపోయేవారు. ఎందుకంటే ఆ దాడిలకు పిచ్చివాడి చేతిలో రాయాలంటే ఇది ఇట్లా. ఇప్పుడు ఇవాళ పహల్గామ్ దాడిని పిచ్చివాడి చేతిలో రాయాలంటే వీళ్ళేరు, మతం లేకుండా ఇది లేదని కూడా వీల్లేదంటున్నాడు. ఇంకా మిగతా దాడులు ఒక ఎత్తు అయితే పహల్గామ్ దాడి ఒకే. ఇందులో స్పష్టంగా వాళ్ళు ముస్లిమేతరులు మాత్రం చెప్తామని. ముస్లిమేతరులు ఎందుకంటున్నానంటే, ఒక 2 విదేశీయులు చనిపోయింది కనుక క్రిస్టియన్లు, ఒక ఆయన ముస్లిం కూడా చనిపోయింది, కానీ ఆయన తుపాకీ గుంజుకోపోయి ప్రజలు రక్షిద్దామని గుర్రం నడుపుకుంటే ఆయన మాత్రమే ముస్లిం చనిపోయాడు. మిగతా వాళ్ళందరూ కూడా హిందువులు లేకపోతే ఇద్దరు క్రిస్టియన్లు చనిపోయారు, మొత్తం 27 మంది. దీనికి కారణం ఏంటంటే, వాళ్ళు ఇప్పటిదాకా విధ్వంసం సృష్టించంతా రకరకాలుగా ఎవరు పడితే వాళ్ళు జనసమర్థం ఎక్కడ ఉంటే అక్కడ బాంబు వేసి చచ్చిపోయింది. ఇది అట్లా కాదు, ఏది చంపేయడం అంటారు కదా, ఇది చాలా గర్హనీయం. ఇప్పటిదాకా తీవ్రవాదం ఏదైతే రూపు మార్చుకుంది అంటున్నాం, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో. ఇప్పుడు ముందు తగ్గేవేటు కూడా అవే. ఎందుకంటే సున్నితమైన 2 అంశాలు దేశంలో జరుగుతున్న క్రమంలో వాటి దాడి చేశాం. ఈ దాడిని ఏం చేశారంటే, కుండ బద్దలు కొట్టైనా సరే మేము ప్రపంచవ్యాప్తంగా దీనికి ప్రచారం సంపాదించుకుందాం అనుకున్నాం తీవ్రవాదం. ఒకటి, మనకు అమెరికా ఉపాధ్యక్షుడు మన దేశంలో దిగుతున్నారు, మన దేశ ప్రధాని మనకు ఇది మన సౌదీ అరేబియా పర్యటిస్తున్నాం. ఈ 2 సందర్భాలు చూసుకున్నాం. ఎందుకంటే అటెన్షన్ అంతా ఇటువైపు ఉంటుంది. ఎందుకంటే మనకు అమెరికా ఉపాధ్యక్షుడు మన దేశంలో తిరుగుతున్నప్పుడు అటెన్షన్ ప్రపంచం ఇటే ఉంటుంది. కనుక దీన్ని ఆధారం చేసుకుని వాళ్ళు ఏం చేశారు, ఈ విధ్వంసం సృష్టించారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త వస్తుంది మన వాటికి. రెండోది ఏంటంటే, రేపు ఇంకొక సున్నితమైన సమస్య, దేశంలో 370 ఆర్టికల్ రద్దు చాలా అయింది, కొంచెం మర్చిపోతున్నాం. కానీ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు చట్టంగా మారింది. దీన్ని కూడా ఈ సున్నితమైన అంశాన్ని తీసుకుని హిందూ ముస్లిం ఇప్పటికే రగులుతున్న అదేదో ఘర్షణ దానికి పెద్ద చేద్దామని చూసిన. అంటే దీన్ని హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరించడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. మీరు అన్నట్టుగా 370 ఆర్టికల్ నిర్మూలన అయితేనేమి, త్రిబుల్ తలాక్ నిర్మూలన అయితేనేమి, రీసెంట్ గా మీరు అన్నట్టుగా వక్ఫ్ సవరణ బిల్లు అయితేనేమి, ఇవన్నీ కూడా బీజేపీ సారథ్యంలో జరిగిన పరిణామాలు. కాశ్మీర్ అభివృద్ధి చెందుతుంది, ఈ సమయంలో ఈ దాడి జరగడం అక్కడికే వస్తుంది. కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత మొన్న రాష్ట్ర హోదా ఇవ్వకపోయినా సరే ఎలక్షన్స్ జరిగింది. ఎన్నికల్లో అతి ఎక్కువ శాతం పబ్లిక్ పాల్గొన్నారు. అది చాలా కంటగింపాయి పాకిస్తాన్ కానీ తీవ్రవాదులకు కానీ. అంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో జమ్మూ కాశ్మీర్ కలుస్తుంది. 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఎప్పుడు శ్రీనగర్ లో నేను 3 సార్లు పోయినా అని చెప్పి మనకు కాశ్మీర్ కు 3 సార్లు కూడా మీ పహల్గాము ఇవన్నీ రోజుల తరపుడు ఉన్నవాడిని నేను ఒక జర్నలిస్ట్ గా, ఒక కుటుంబ పరంగా అమర్నాథ్ దాకా పోయించిన వాడిని. కనుక నేనేమంటున్నానంటే, ఈ ప్రాంతాల పట్ల ఒక అవగాహనతో మాట్లాడుతున్నాను. అంటే గతంలో ఈ దాడులన్నీ కూడా పట్టణాలకు లేకపోతే జనసమర్థంగా ఉన్న ప్రాంతాలకు మిలిటరీ ముఖ్యంగా తీవ్రవాదుల మధ్య ఎక్కువ జరిగాయి.
కానీ ఇది అట్లాగా ఈ మూడో సందర్భం ఏం చూసుకున్నారంటే రేపు పొద్దున జూలై 3 నుంచి ఏదైతే అమర్నాథ్ యాత్ర ప్రారంభం అవుతుంది. గతంలో 2 సార్లు దాడులు జరిగిన అమర్నాథ్ యాత్రకి చాలా పెద్ద ఎత్తున 100 మంది ఎక్కిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే మీకు ఒక సవాల్ విసురుతున్నాం, మేము ఇట్లా చంపేస్తాం అనే హెచ్చరిక మూడోది. నాలుగోది ఏంటంటే మనకు ఏదైతే ఆక్రమిత కాశ్మీర్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతుందో ఆ కాశ్మీర్ లో ప్రజలు మన వైపు తిరుగుతున్నారు. ఇప్పుడు యాక్చువల్ గా ఈ శాంతి పునరుద్ధరణ తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఏ పరిస్థితులు వచ్చినాయో పీఓకేలో కూడా ఆ పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళు మేము భారత్ లో చేరుతాము, మేము ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉండవు, మమ్మల్ని స్వాధీనం చేసుకోండి అనే ఒక వాదన వాళ్ళు తీసుకొచ్చారు. ఈ 4 అంశాలు నేను చెప్పాను, 4 అంశాలు ఈ దాడికి కారణం. కానీ నేనేమంటే భద్రతా దళాల మన మనోధైర్యాన్ని దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. చాలా సున్నితమైన సమస్య కనుక నేను సున్నితంగా స్పందిస్తాను. కానీ హెచ్చరించిన ఈ భద్రతా దళాలు కొంచెం ఎందుకు ఏమరపడుతున్నాయి అనేది ప్రశ్న. ఇది అందరూ అడుగుతున్న ప్రశ్న, మదిలో ఉన్న ప్రశ్న నేను బయట పెడుతున్నాను. కొంత బయట పెడతానని సాహసిస్తలేదు, ఎందుకంటే ఏదో బీజేపీ వ్యతిరేకమైతే కదా అంటున్నారు అనేది. ఇవాళ భారత ప్రభుత్వం, బీజేపీ లేకుంటే ఎవరైనా సమస్య, భారత ప్రభుత్వానికి ఒక ప్రశ్న ఏంటంటే ఈ భద్రతా దళాల వైఫల్యం మనకు కనపడుతుంది. ఆ వైఫల్యం ఉంటే ఇక ముందు జరగబోయే సంఘటనలు కూడా జాగ్రత్త వహించాలి. అందుకని టీటీడీ మన తిరుపతిలో కూడా నిన్న నుంచి పరిస్థితి మారిపోయింది. మీరు అలిపిరి దగ్గర నుంచి పైకి పోయిన అందరినీ చెక్ చేస్తున్నారు. అదొకటే కాదు, రేపు పొద్దున మన జూలై 3 నుంచి ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్ర కూడా ఇంతకంటే 10 రెట్లు చేస్తారు. కానీ ఏమైంది, ప్రజలలో ఒక అభద్రత భావం సృష్టించగలిగింది. తీవ్రవాదుల లక్ష్యం నెరవేరింది. ఒక లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం సంపాదించుకోవడం, 2వ లక్ష్యం హిందువులను బెదిరించడం, 3వ లక్ష్యం ఏంటంటే వాళ్ళు ఈ ప్రజల మనోభావాలు మారుతున్నాయి కనుక దాన్ని వ్యతిరేకించడం. అంటే మీరు కనుక చేస్తే మిమ్మల్ని కూడా చంపేస్తాం అని పాక్ ప్రజలను, మన కాశ్మీర్ ప్రజలను కూడా హెచ్చరించడం. ఈ 3 వాళ్ళ ఉద్దేశం నెరవేరింది. ఇది మనకు కూడా అనుకూలంగా అంటున్నాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం శవాల మీద పేరాలు లేకపోవద్దు, కానీ నేనేమంటున్నానంటే ఇవాళ ఈ ప్రభుత్వానికి మన భారత ప్రభుత్వానికి మంచి అవకాశం వచ్చింది ప్రజలలో, ముఖ్యంగా ఇక్కడ ఎండగట్టడానికి. రెండవది, ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఒంటరి చేయడానికి మనం ఈ దాన్ని వాడుకోవాలంటున్నాను. ఎందుకంటే పాకిస్తాన్ ఒంటరి చేయాలంటే కేవలం ఈ 6 ముస్లింలు చంపడం లెక్క కాదు. ఈడ్ కా జవాబ్ పత్ర సే దేతా ఆ విషయంగా చాలా మాట్లాడవచ్చు. వాళ్ళు 6 చంపితే 60 మంది పుడతారు, 60 మంది 600 మంది పుడతారు. ఇప్పటికే 300 పైగా తీవ్రవాదులు మనకు జమ్మూ కాశ్మీర్ లో లోయలో ఉన్నారని మనకు సమాచారం. 56 మంది తీవ్రవాదులు, మిగతా వాళ్ళందరూ ప్రజల్లో కలిసిన వాళ్ళు. ఇంటి దొంగ ప్రాణహాని అంటారు చక్రి గారు. ఏమైతే ఇక్కడ వీళ్లకు ఆ డ్రెస్సులు ఇవ్వడం, అక్కడ అడవుల్లో ఉండడానికి అవసరమైన ఏదైతే తిండి తిప్పలు ఇవన్నీ ఉంటాయి కదా, మంచినీళ్ళు ఇవన్నీ సప్లై చేసిన వాడు ఇంటి దొంగలే కదా. అందులో 7 2 అక్కడి వాళ్ళు ఉన్నారు, 5 బయట నుంచి వచ్చిన వాళ్ళు. 5 షెల్టర్ ఇచ్చింది అక్కడి వాళ్ళే కదా. కనుక ఇంటి దొంగ ప్రాణహాని అన్నట్టు వాళ్ళను కూడా మనం పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అట్లా కాదు, పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంతిమంగా ఒక మాట చెప్పి ముగిస్తాను, ఎందుకంటే మిగతా మిత్రులందరూ. ఇక్కడ ఏమైందంటే నిన్న చర్యలు తీసుకోవడానికి ఇమీడియట్ సమావేశమైంది అజిత్ దోవల్ భద్రతా సలహాదారు ఆయన, రాజ్నాథ్ సింగ్, అసలు అన్ని శాఖలు స్పందించి వెంటనే నిర్ణయాలు తీసుకునే ప్రయత్నంలో నేను మీటింగ్ పెట్టుకుని నిర్ణయాలు కూడా ప్రకటించాను. నేను కొంచెం నాకు అభ్యంతరం ఏంటంటే ఎప్పుడైనా కూడా మనము బయట వాడి మీద దాడి చేయడానికి మనం అందరం ఒకటి అని నిరూపించుకోవాలి. నెంబర్ 1, మహాభారతంలో ఒకటి ఉన్నది చక్రి, ఏమనంటే మనం 105 అని ధర్మరాజు అంటాడు. మనము వేరువేరుగా కొట్లాడుకున్నప్పుడు 100 మీరు 5 మేము, కానీ మన మీదకి ఎవరైనా దాడికి వస్తే 105 అని ఒక ధర్మరాజు అంటాడు. దాన్ని మనం పాటించాలి. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఇవి ప్రభుత్వం బీజేపీతో సహా అన్ని అఖిల పక్షాన్ని వాళ్ళు పిలిచింది కాదట్లేదు. నిన్ననే పిలిచింది, మేము ఈ ప్రతిపాదనలు పెడుతున్నాము, వీటికి అంగీకరిస్తారా లేరా అంటే వాళ్ళు అంగీకరించకపోతే దేశద్రోహం అయ్యేవాడు. ఖచ్చితంగా వాళ్ళు అంగీకరించే పరిస్థితి వస్తుంది. కానీ నిర్ణయాలు ప్రకటించి అంగీకరిస్తారా లేదా అంటే మెడ మీద కత్తి పెట్టడం అంటారు. అంటే వాళ్ళకి ఎవరికి భేదాభిప్రాయం లేదు, కాంగ్రెస్ లేదు, సిడబ్ల్యూసీ ఆల్రెడీ ఖండించింది, ఇవాళనే ఖండించింది. పెద్ద ఎత్తున మిగతా అన్ని అంశాలు పక్కన పెట్టి భారత్ సమ్మిట్ మనకు హైదరాబాద్ జరుగుతుంది హెచ్సిసిలో. భారత్ సమ్మిట్ లో కూడా ఇవాళ 2 రోజుల బిందులు వినోదాలు రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ. చాలా మంచి పని. కానీ ఇక్కడ ఏమైందంటే నిర్ణయాలు మేము తీసుకుంటాం, మీరు ఆమోదించండి అని ఇవాళ కూర్చొని పెట్టారు. చూడండి జరుగుతుంది. యాక్చువల్ గా ఇవాళ అఖిలపక్షం జరుగుతుంది. ఇందులో ఎవరు అభ్యంతరం పెట్టరు, కానీ కొంచెం అదొక పిన్ పాయింట్ చేయాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వము నిర్ణయాలు నిర్ణయాలు మనకు ఏదైతే ఒక రకమైన చర్యలు తీసుకునే క్రమంలో నిర్ణయాలు ప్రకటించకుండా ఉండి వాడు ముందు పెట్టి చేస్తే బాగుండేది. ఎందుకంటున్నానంటే ఇవాళ 2 భావోద్రేకంగా మారుతున్నాయి మన ఇండియాలో పరిస్థితులు. హెచ్చరిస్తున్నాను, ఎందుకంటే ఒక కాషాయ జెండా, ఒక పక్ష జెండా, ఈ రెండింటి మధ్యన పోరు. వాడు ఏవైతే తీవ్రవాదాలు అనుకుంటున్నారో అది అమలయ్యే పరిస్థితి వస్తున్న భయం అవుతుంది. దాన్ని ఏం చేయాలంటే మనం తిరంగా జెండా అంటే కాంగ్రెస్ జెండా కాదు,
Yes. ధర్మచక్రం ఉన్న 3 రంగుల జెండా రామన్ రావు జాతీయ జెండా పట్టుకొని Conclude. ఉద్యమం చేయాలి. కానీ లేకపోతే ఏమైందంటే రెండు విభిన్న వర్గాలు కాషాయ జెండా ఆకుపచ్చ జెండా మధ్యన ఉంటే ప్రజలు చీలిపోతారు. ప్రజలు చీలిపోతే మనకు తగినంత మద్దతు లభించదు. అంతిమంగా ఒక్క మాట చెప్తాను నేను, ఇవాళ Okay. దౌత్య యుద్ధం చేయాలి కానీ భౌతిక యుద్ధాల కాలం కాదు. దౌత్య యుద్ధం పాకిస్తాన్ దౌత్య యుద్ధం చేయాలి, గట్టిగా ఒంటరికి చేయాలి, ప్రపంచవ్యాప్తంగా ఒంటరికి చూపెట్టి వీళ్ళు పాకిస్తాన్ తీవ్రవాద దేశం అని గట్టిగా చూపించగలిగితే అంతకంటే మనకు విజయం లేదు. నేను పల్లె కృష్ణారెడ్డి గారు వినిపిస్తుందండి? వినపడుతుంది సార్. రైట్. రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పార్టీలను అతీతంగా రాజకీయ కక్షలకు పోకుండా కూడా రాజకీయ నాయకులతో పాటు 140 కోట్ల మంది భారతీయులు ఇప్పుడు పాకిస్తాన్ వారి పొగరనచాలి, పాకిస్తాన్ అంతు చూడాలన్న సంకల్పం తీసుకున్న పరిస్థితి. భారత గడ్డపై ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇచ్చిన పాకిస్తాన్ ప్రపంచంలోనే ఒంటరి చేస్తామన్న సందేశాన్ని మోడీ అయితే ఇచ్చారు. అయితే భారత్లో అనేక ఉగ్రదాడులు జరుగుతున్నాయి, తినిటి వాస్తవాలు లెక్కించే వాళ్ళను పసిగట్టేదేలా పెద్దలు బండారు రామోహన్ గారు అన్నట్టుగా. ముందుగా రాజ్న్యూస్ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చల వేదికలో పాల్గొంటున్న పెద్దలందరికీ మరియు మీకు శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనమందరం కూడా ఒక విషయాన్ని చెప్పాల్సింది ఏంటంటే, ఈ దుర్ఘటనలో మరణించిన వారికి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరూ జరిగిన ఇన్సిడెంట్ ఒక ఎత్తు అయితే, ప్రజలల్లా భావోద్వేగాలను మనం చూస్తున్న విషయాలను మన ఇంట్లో జరిగిన సంఘటన కూడా ఇంత రియాక్ట్ కారేమో అని అనిపించింది. ఈరోజు ఏ ఒక్కరు కలిసినా ఏ నలుగురు కలిసినా అంటే మన ఇంట్లో బాధ వచ్చినాడు ఏదో గంట సేపు ఇక్కడక్కడ మాట్లాడేసి వదులుకుంటాం, కానీ సొంత బాధ కంటే ఎక్కువ కూడా ప్రతి ఒక్క మనిషి హిందువుగా పుట్టిన వాళ్ళకు భారతీయునిగా ఉన్నోళ్ళకు ప్రతి ఒక్కరి ఆత్మ క్షోభిస్తుంది అంటే అది మనం వర్ణాతీతము. దీనికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన అంశం ఉంది. మరొక ముఖ్య విషయం, ఇందాక బండారు రామ్మోహన్ గారు ఇంటి దొంగలు, అది ముందుగా స్లీపర్ సెల్స్ అనే వాళ్ళు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా వాళ్ళను కలుగులో ఉన్నా ఎక్కడున్నా పట్టుకొచ్చేసి రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క దుర్మార్గాన్ని మరొకసారి జరగకుండా మనం అందరం కూడా అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయునిగా ఉంది. మనం ఒక్కరి మతాలను అనలేము, పార్టీలను అనలేము. మరొకసారి ఇలాంటి ఘటన జరగొద్దు. మనం ఎప్పుడైతే మనము భారతదేశము స్వతంత్రాన్ని తెచ్చుకున్నది ఎందుకు, రాత్రిపూట అయినా ఏ ప్రాంతంలో అయినా ఏ మూలకెళ్ళిన దేశంగా స్వతంత్రంగా వెళ్ళి స్వతంత్రంగా రావాలి. ఎలాంటి భయం కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎవరితోటి ఎలాంటి ప్రాణహాని కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వాళ్ళు పోయి రావడానికి అనేదే స్వాతంత్రం తెచ్చుకున్నాం. అయితే కృష్ణారెడ్డి గారు మీరు అన్నట్టుగా స్లీపర్ సెల్స్ అనేది వాళ్ళు కూడా చాలా ప్రమాదకరం. అయితే స్లీపర్ సెల్స్ ను తయారు చేస్తున్న ముఠాను పట్టుకొని ఆ మూలాలను పట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎస్ సార్, నేను అనేది ఏంటంటే మనం పార్టీల పరంగా కాకుండా ఇది ఏదో ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొంత ఇప్పుడున్న మన భావోద్వేగాలను తగ్గించడానికో ఏనో కొన్ని 4-5 ప్రాంతాలలో పట్టుకొని ఈడ పట్టుకున్నాము, ఈడ చేసినాము, ఈ నలుగురిని ఏదో చేసేసినాం అనేది కాకుండా ఇది పూర్తి స్థాయిలో నిర్వీర్యం కావాలంటే అన్ని పార్టీల సహకారం కావాలి, ప్రతి ఒక్క భారతీయుని సహకారం కావాలి. అన్ని పార్టీలు కూడా ఇది మన పార్టీలు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ఎవరము ఉంటామో ఎవరు పోతామో తెలియదు, కానీ ఇది ప్రమాదకరంగా తయారైతే మనం ఇవ్వాలని ఇప్పటికి మనం అనుకుంటున్నాము. మన పిల్లల్ని ఆడపిల్లల్ని బయటకు పంపించేస్తే ఇంట్లో తల్లిదండ్రులు ఏ ఒక్క పూట కూడా క్షణం నరకంగా చూస్తున్నారు. ఎక్కడ ఏం జరుగుతుంది, ఏమైతుంది, మగ పిల్లలకు కూడా చాలా రక్షణ లేకుండా పోతుంది. ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత ఎక్కడన్నా ఎవరితోటన్నా మాట్లాడినా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ పరిస్థితులన్నిటికీ జరుగుతున్న ఏంది, ఈ మతాన్ని అనేది ముసుకేసుకొని దీన్ని ఇప్పుడు మనం ఎక్కడైనా మనం అనకూడదు. కానీ ప్రపంచం మొత్తంలో ఏ దేశాలు ఇబ్బందికి ఉన్నాయి అంటే ఆ ఒక్క మతము ఉన్న ఎక్కడైతే రుచబడిందో ఆ దేశాలలోనే ఒక సౌదీ అరేబియా లేకుంటే ఖతర్ వంటి ఒక 3-4 దేశాలు తప్పితే మిగిలిన దేశాలన్నీ కూడా అల్లకల్లోలంగా అశాంతితోటి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయంటే ఈ పరిస్థితి రేపు మనం ఒక ఆఫ్ఘనిస్తానో సిరియానో లేదంటే
ఏమనో లేదంటే పాలస్తీనియానో ఇలాంటి పరిస్థితి రావద్దు అనుకుంటే ఈ రోజందరం మనం సంఘటితంగా కొట్లాడాలి. మనకందరికి కూడా పిల్లలకు కానీ భవిష్యత్ తరాలకు మనం ఇవ్వగలిగింది ఏమీ లేదండి. మన ధర్మాన్ని మనం పాటించమని చెప్పాలి. ప్రతి ఒక్కరికి ఆస్తి నువ్వు 1000 కోట్ల ఆస్తి ఇచ్చినా వాళ్ళు ఉంచుకుంటారు, పొడగొట్టుకుంటారు. కానీ మన జాతి, మన ధర్మము, మన నీతి అనేది ఒకటి ఇస్తే వాళ్ళు బతికినంత కాలం అది నిలబెట్టగలిగితే ఓ నలుగురు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రతి దగ్గర మనలను పొందితే బతకగలిగే సమాజంలో బతకగలుగుతారు. మన మంచి మానవత్వాన్ని, మన హిందుత్వాన్ని పర్ఫెక్ట్ గా నేర్పించాలి. ఇంకొక అంశం ఏంటంటే మనందరికీ కూడా నేను ఒకటి, ఇది తప్పుగా అనుకున్నా సరే, ఏ విధంగా తీసుకున్నా సరే, ప్రతి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన హిందువులమందరం కూడా గుడి పరిసర ప్రాంతాల్లో అన్యమస్తస్తులు వాళ్ళ మసీదు దగ్గరగా మనం ఉండద్దు, మనం దగ్గర కూడా వాళ్ళు ఉండద్దు. మనం ఏంటంటే ఒక లౌకికవాదం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి భారతదేశంలో స్వేచ్ఛ ఉందనేది మన మంచితనాన్ని తీసుకొని మనల్ని పొడిచి చంపేస్తే మనకి ఇబ్బందికరంగా తయారవుతుంది. రేపు పొద్దున గుడి ఆనవాళ్లను ఇదవుతుంది. మనం అక్కడనే కాదు, ఇప్పుడు మనకు పెద్ద ఇష్యూ కాలేదు. ఇక్కడ మెదక్ జిల్లాలో జిన్నారంలో వక్ఫ్ బోర్డ్ అని శివాలయం భూమిని పెట్టేసి రాత్రికి రాత్రి పోయి శివాలయాన్ని కూలగొట్టేశారు 100 మంది పోయి. అంటే రేపు పొద్దున ఎక్కడ పోతుంది? రేపు పొద్దున ఇవాళ గుళ్ళ దగ్గరకు వచ్చిందండి, రేపు బడి దగ్గరకు వస్తుంది, రేపు నా ఇంటి దగ్గరకు వస్తుంది. ఈ నీ ఇల్లు నాది వక్ఫ్ బోర్డ్ అంటే కూడా ఏం చేయగలుగుతాము? ఎక్కడికి పోగలుగుతాము? దీని అందరం మనము ఏదో మనకు 4 రోజులల్లా మన పార్టీలు ఉంటాయి పోతాయి, ఏ పార్టీలు ఎవరు ఉంటారో తెలియదు. నేను అనేది ఏంటంటే సమాజాన్ని కాపాడగలగాలంటే మనం అందరం సంఘటితంగా ఉండాల్సిన అంశము. దాన్ని మనందరం భవిష్యత్తు తరాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది కృష్ణారెడ్డి గారు. ఎస్, దానికి ఓన్లీ 4 సోషల్ మీడియాలో పెట్టేసి మనము తప్పించుకుంటే కాదు. మనము ప్రతి ఒక్కరం గుడికి వెళ్ళేటోళ్ళమే. అక్కడ మన గుడిని, మన ఇల్లుని ఎంత పవిత్రంగా కాపాడుకుంటామో, మన సరౌండింగ్ ఎవరుంటే బాగుంటుంది అనేది, గుడి చుట్టూ కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ గుడి చుట్టూ ఉండే వాళ్ళని కూడా మనందరం కూడా ఆ పవిత్రకు తగ్గట్టుగా ఉంటున్నారా లేదా అనేది అక్కడ లేకుంటే కనుక ఏ కాలనీలో ఉన్న వాళ్ళైనా, ఏ ఊళ్ళో ఉన్న, ఏ విలేజ్ లో ఉన్న, ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా అక్కడి నుంచి మీరందరూ సంఘటితమై వాళ్ళందరినీ పారదోలితే కనుక ఒక సమాజంలో వాళ్ళకు కూడా ఒక భయము, భక్తి అనేది వస్తుంది. ఏదన్నా మనము అన్యమతంగా ఏదన్నా చేస్తే వీళ్ళు మనల్ని తరిమేస్తారు అనేది. ఇవాళ మనం ఓల్డ్ సిటీ పోతే ఇవాళ ఉన్న కాంగ్రెస్ నాయకులైనా, బీఆర్ఎస్ నాయకులైనా, బీజేపీ నాయకులైనా, ఒక సామాన్యుడైనా ఓల్డ్ సిటీ పోతే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పోయి వస్తున్నారు. ఒక బండి నడిపితే వాళ్ళు ఎంత అడ్డొచ్చినా కానీ మనం చంపుకొని పక్క తిప్పుకుంటున్నారు, పక్కకి వెళ్ళి పోతున్నారు. మనము అక్కడ ఏదైనా జరిగితే వాళ్ళంతా ఒక్కటైతారు, అబ్బాయి మనం బతకడం కష్టమవుతుంది, జాగ్రత్తగా పోయి రావాలనేది భయం, భక్తి పెట్టి పోయి వస్తున్నాం. కానీ మన ప్రాంతంలోకి వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు అలాగే పోయి రావాలి. ఆ విధంగా మనం అందరం సంఘటితం అయితేనే సమాజంలో అందరు ఎవరి బాధ్యతలలో వాళ్ళు ఉంటారని చెప్పేసి తెలియజేస్తుంది. ఓకే గారు, మీరు చెప్పండి. అయితే టెర్రర్ అటాక్ కు నిరసనగా కాంగ్రెస్ పిలుపునిచ్చింది, దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ కూడా నిర్వహించింది. అయితే జమ్మూ కాశ్మీర్లో మారణకాండకు బాధితులు ఎవరిది వైఫల్యం అంటారు కైలాష్ నేత గారు? నమస్కారం అండి, రాజ్ న్యూస్ వారికి, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. సార్, జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. ఇది భారతదేశ ఆత్మ మీద దాడి జరిగిందిగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే అమాయకులైనటువంటి టూరిస్టుల మీద మారణహోమం సృష్టించి తమ మతం ఏదో గొప్పది అనేటువంటి ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని తద్వారా ఈ దేశంలో విధ్వంసాలు విద్వేషాలు రెండు రెచ్చగొట్టడం ద్వారా దేశంలో 2 మతాలు కొట్టుకోవాలన్నట్టు వాళ్ళ యొక్క కుట్రలని ఈ దేశం ఎప్పుడైనా ఎండగడుతుంది. ఈ దేశంలో ఉండబడేటువంటి 140 కోట్ల మంది ప్రజలు డెఫినెట్గా ఇటువంటి సంఘటనలకు వ్యతిరేకంగా నిలబడతారు. ప్రభుత్వం ఏదైనా కావచ్చు, అది రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వమా, లేదా మరొకరు ఏ ప్రభుత్వం ఉన్నా దేశ ప్రజలుగా ఐక్యతని అనేక సందర్భాల్లో నిరూపించారు. అది పుల్వామా సంఘటన కావచ్చు, లేకపోతే అమర్నాథ్ యాత్రికుల సందర్భం కావచ్చు, లేదా పఠాన్కోట్ మీద దాడి కావచ్చు, బొంబాయిలో జరిగిన మారణ హోమం కావచ్చు, హైదరాబాద్ లో బాంబు, ఇవాళ జరుగుతున్నటువంటి మారణ హోమం. ఎస్, సో ఇవన్నీ కూడా రక్తం మరిగినటువంటి, రక్తం తాగినటువంటి జంతువుల యొక్క క్రూరముగాల యొక్క విధానాలే తప్ప మానవత్వం గాని మనుషుల యొక్క స్వభావం గాని ఇది కాదు. ఎందుకంటే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఒక దరిద్రమైనటువంటి ఆలోచనలే ఉంది. ఆ దేశం అభివృద్ధి చెందదు, ఆ దేశం ప్రాజెక్టులు కట్టదు, ఆ దేశంలో ఇంకా గమ్మత్ ఏంటంటే గోధుమలు బండి వరి వండినటువంటి ఆ దేశంలో పిండి కొనలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నది ఇవాళ. రెండో విషయం, నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం అది.
పక్కకే ఇరాక్ లో ఇరాన్ లో ఉంది, అంటే బార్డర్ లో ఉంటది. వాడు పెట్రోల్ తెచ్చుకోలేనటువంటి నికృష్టమైన పరిస్థితిలో ఉంటది. వాడు ముస్లిం అని చెప్తాడు, వాడు తర్వాత మా పాకిస్తాన్ అని చెప్తాడు. వాడు ఏదైతే బలూచిస్తాన్ అనేటువంటిది, మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని వాడు ఎందుకు ఆ రకంగా మనిషిగా చూస్తలేడు? పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ముస్లింలని వాడు వంచి అక్కడ ఉన్నటువంటి ఖనిజాలను దోచుకుపోతా ఉండే. వారికి మతం మీద ప్రేమ ఉందా? వాని ఉద్దేశం ఏంది? అక్కడ ఉండేటువంటి పాలకుడు ఎవడైనా కాశ్మీర్ అనేటువంటి అంశాన్ని చూపించడం ద్వారా వాడు రాజకీయంగా అధికారంలోకి వచ్చి తద్వారా వాడు ఆ దేశంలో ఉండే ప్రజల యొక్క రక్త మాంసాన్ని దోచుకోవడానికి. ఇవాళ ఆ ప్రజల యొక్క మద్దతు లేదు. ఇవాళ కేవలం ఒక మిలిటరీ యొక్క వారు ఏదైతే గ్రూపులను ప్రోత్సహిస్తా ఉందో ఆ గ్రూపులకు ఆర్థిక సహాయం చేయడం, ఆ గ్రూపులని ఇక్కడికి భారతదేశానికి తోలితే కాశ్మీర్ ప్రజలు వాళ్ళని అంగీకరించలేని పరిస్థితి. ఎందుకు? వాళ్ళకి టూరిజమే ఆదాయము. టూరిజమే 90% వారికి రొట్టె ఇస్తుంది, అన్నం పెడుతుంది. వాడు ఏ మతం అయితే ఏ కులం అయితే వాడు బతకడానికి కదా. మరి వాడు నిజంగా కనుక కాశ్మీర్ ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ వెధవలకు, మరి అక్కడ ఉన్నది 90% ముస్లింలు అండి. మరి ఆ ప్రజల యొక్క జీవనోపాధిని దెబ్బకొట్టినటువంటి వాడు దొంగ ఎవడు ముస్లిమే కదా. సో ఇవన్నీ కనుక మనం ఆలోచన చేస్తే పాకిస్తాన్ యొక్క లక్ష్యం ఏంది? భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందిన దేశంగా మారబోతా ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కష్టాన్ని నమ్ముకున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు మతం అనేది మన ఆచార వ్యవహారం. అది డెఫినెట్ గా గుడికి పోతాము, పూజలు చేస్తాము, మాలలు వేస్తాము, తర్వాత దేవాలయాలకు వెళ్తాము, అయ్యప్ప మాలలు వేస్తాము. ఒక ఆయన ముస్లిం నమాజ్ పోతాడు, రోజా ఉంటాడు, లేదా క్రైస్తవుడు మరొకరు ఉంటారు. ఈ దేశంలో అందరం వసుదైక కుటుంబం లెక్క జీవిస్తున్నాం. వాడి ఆలోచన ఏంది? ఈ ప్రజల మధ్య విద్వేషం రెచ్చగొట్టడం ద్వారా ఒకరినొకరు కొట్టుకొని ఒకరినొకరు చంపుకుంటే పాకిస్తాన్ లెక్క ఉంటుందని కోరుకుంటుండు. కానీ ఈ దేశ ప్రజలు ఎన్నడూ కూడా మతాలుగా, కులాలుగా, వర్గాలుగా కొట్టుకోరు. మానవత్వం, దయ, జాలి కలిగిన వారు. కానీ ఇవాళ జరిగినటువంటి సంఘటనని ఈ దేశ ప్రజలుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, మా రాహుల్ గాంధీ గారు కానీ మేము కానీ అందరం ఖండించి వారికి ఆత్మశాంతి చేకూర్చాలని భారత ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యల్ని 100% వారికి మద్దతు నిలబడి, ఏదైతే ముష్కరులు ఉన్నారో లేదా పాకిస్తాన్కి సంబంధించినటువంటి దుర్మార్గులు, దేశద్రోహులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ దేశంలో ఉన్నా వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా వారికి ప్రభుత్వానికి అండగా నిలబడతామని చెప్పి కూడా మేము ఇప్పటికే ప్రకటించినాం. ఎందుకంటే ఈ దేశం మనది. రాజకీయాల్లో డెఫినెట్ గా ఒకరిని విమర్శించుకుంటాం ఎన్నికలు వచ్చినప్పుడు. కానీ దేశానికి విపత్కరం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఈ దేశం వైపు నిలబడాల్సినటువంటి బాధ్యత భారతీయులుగా మా అందరి మీద ఉన్నది. మీకు తెలియని కాదు, ఆ రోజు ఇది ద్విజాతి సిద్ధాంతంతో ఈ దేశంలో పాకిస్తాన్ విడిపోయిన తర్వాత అనేక మంది ముస్లింలు వెళ్ళిపోయినా చాలా మంది ఈ దేశం పట్ల ప్రేమతో ఈ దేశంలో ఉన్నారు. అదేవిధంగా బంగ్లాదేశ్ ఏదైతే బాధపడుతుందో వారిని విముక్తి చేసింది కూడా ఈ భారత ప్రభుత్వం, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇవాళ మనం సోషల్ మీడియాలో రకరకాలుగా ఏదేదో వస్తుందండి. నాకు బాధ అనిపిస్తుంది. అటువంటివన్నీ కూడా పక్కకు పెట్టి డెఫినెట్ గా ఈ దేశ ప్రధానమంత్రిగా మీరు చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేయండి. దౌత్యపరంగా పాకిస్తాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏకం చేయండి. ఆర్థికంగా వారిని ఏ రకంగా దెబ్బతీయాలో అన్ని రకాలుగా చేయండి. సహకరిస్తున్న వాడు ఎవడైనా, ఎంతటి వాడైనా వాళ్ళందరినీ శిక్షించమని కోరుకుంటున్నాం. కాబట్టి రాజకీయాలకు తావు లేదు. రాజకీయమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు మాత్రమే మనం మాట్లాడాలి. కానీ దేశంకి ఇబ్బంది వచ్చినప్పుడు 140 కోట్ల మంది ప్రజల యొక్క సార్వభౌమాధికారం మీద దెబ్బ జరిగినప్పుడు డెఫినెట్ గా దెబ్బకు దెబ్బ జరగవలసిందే. దాన్ని మేమందరం కూడా భారత ప్రధానమంత్రికి, భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడి జరిగినటువంటి మారణ కాండాన్ని తగిన ప్రతిఫలం చెల్లించే విధంగా వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా నేను గట్టిగా డిమాండ్ చేస్తూ, జరిగినటువంటి సంఘటనలో మృతులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. 100% ఇది 100% భారతీయుల యొక్క ఐక్యతని ఈ దేశం వైపు నిలబడే విధంగా ఇటువంటి సంఘటనలు కూడా మనందరిని ఐక్యం చేస్తాయి. మరో సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, మీరు చెప్పండి, మతం పేరు అడిగి చెప్పడాన్ని ఎలా చూడాలి? మతోన్మాదులను ఎలాంటి గుణపాఠం చెప్పాలంటారు? మతోన్మాదులకి బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరేం చెప్తారు ఈ ఘటన పైన? మొట్టమొదట రాజ్ న్యూస్ వీక్షకులకు, మీకు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు రామ్మోహన్ రావు గారికి, కృష్ణారెడ్డి గారికి, మిత్రుడు సార్ కైలాష్ నేత అందరికీ కూడా నమస్కారం. ఈ జరిగినటువంటి సంఘటనను మొట్టమొదట భారత రాష్ట్ర సమితి తీవ్రంగా, అంటే చంద్రశేఖరరావు, దాని అధ్యక్షులు చంద్రశేఖరరావు గారు కావచ్చు, కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కావచ్చు, అందరూ కూడా ఖండించినటువంటి సందర్భం. ప్రతి
సమావేశంలో తమ యొక్క నివాళిని అర్పించినటువంటి సందర్భం. అయితే ఈ సంఘటన మనకు ఏం అర్థం చేయిస్తుంది ఈ సంఘటన అంటే, ప్రతిసారి జరిగిన రామ్మోహన్ రావు గారు సుదీర్ఘంగా దీని మీద మన విశ్లేషణ చేసిండ్రు. అయితే ఈ సంఘటనని ఏం చేసిందంటే, భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ రెండు భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యలు కానీ లేకపోతే ఎంఐఎం వ్యాఖ్యలు కానీ ఈ రెండు వ్యాఖ్యలకు మరింత బలం చేకూరి భారతదేశంలోనే ఒక పార్టీషన్ రావాలా, భారతదేశంలో ఉన్నటువంటి రెండు మతాల మధ్య ఘర్షణ జరగాల అనేటువంటి ఆలోచన దీని వెనక ఉన్నట్టుగా వ్యక్తులను మరీ ఈసారి అంటే ఇది దారుణమైనటువంటి సంఘటన ఏంటంటే, మతం అడిగి మతం అడిగి కాల్చి చంపినటువంటి సంఘటన ఆ విధమైనటువంటి ప్రేరేపకు దారి తీసిందిగా దీన్ని చూడాలి. తర్వాత వచ్చినటువంటి భారతదేశంలో ఒకసారి వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, హిందుస్థాన్ లో పుట్టిన వాళ్ళందరూ కూడా హిందుస్థానీలే, మతం ఏదైనా ఉంది అంటే తర్వాత వానికి మతం సంక్రమిస్తుంది అని. సరే, ఈ సంఘటన వెనక ఖచ్చితంగా ఇంటి దొంగలు ఉంటారు. ప్రపంచంలోనే భారతదేశానికి అత్యంత గొప్పనైనటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది అని ప్రపంచం మొత్తం కూడా లాగించినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలో డెఫినెట్ గా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే లష్కరే తోయిబా అనుబంధ సంస్థను పట్టుకోవడం భారతదేశానికి పెద్ద కష్టమేం కాదు. కానీ భారత ప్రభుత్వం తీసుకునేటువంటి ఏ చర్యనైనా తను తీసుకునేటువంటి చర్యల పట్ల భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రతిపక్షాన్ని కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలను ఒక సమావేశం నిర్వహించి దేశం తీసుకునే చర్యలకి భారతదేశంలోనే అంతర్గతంగా ఉన్నటువంటి పార్టీలు కానీ, వ్యవస్థలు కానీ, వ్యక్తులు కానీ మతానికి అతీతంగా అందరి వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క సమ్మతిని తెలియజేసే విధంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇది దేశ ఐక్యత కోసం డెఫినెట్ గా అఖిలపక్ష సమావేశం అందామా, దాన్ని ఏమందామా, ఆ విధమైనటువంటి దేశ సమగ్రతకు సంబంధించినటువంటి దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశంగా దీన్ని చూడాల్సినటువంటి అంశం ఉంది. చాలా వాట్సాప్లలో మిత్రుడు కైలాస్ నేత కూడా చెప్తున్నారు, వారు ఆ విధంగా ఎప్పుడు కూడా ఒక మతం ఐక్యత పొందాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది అయితే ఇప్పటికిప్పుడు ఆ సందేశాన్ని పంపించద్దు. భారతీయులందరూ ఐక్యంగా ఉండాలి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందూయేతర మతస్థులందరూ కూడా ఈ యొక్క సంఘటనను పూర్తిగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు నివాళులు అర్పించాల్సినటువంటి సందర్భం. జాతీయ సమైక్యతగా ఈ సంఘటన పట్ల యావత్ భారత జాతి తమ ఐక్యతను చాటుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రధానమంత్రి గారు అయితే వ్యాఖ్యలు చేసిండ్రు. డెఫినెట్ గా వాళ్ళకి ఒక ప్రణాళిక ఉండి ఉంటది. పాకిస్తాన్ పట్ల వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, పాకిస్తాన్ 1972 నాటి ఏదైతే మన భారతదేశం పాకిస్తాన్ మధ్యన ఉన్నటువంటి జల ఒప్పందాలను కానీ, ఆ విషయాల పట్ల కానీ, వాణిజ్య ఒప్పందాల పట్ల కానీ, అయితే దీని పట్ల పాకిస్తాన్ ప్రధాని స్పందించకుండా పాకిస్తాన్ రక్షణ మంత్రి స్పందిస్తూనే వాళ్ళు కూడా గగనతలంలో వాళ్ళ యొక్క గగనతలంలో వాళ్ళు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం, ఇది యుద్ధానికి దారి తీసే విధంగా రేపటి పరిస్థితులను తీసుకెళ్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ యుద్ధం ప్రధానం కాదు. వ్యక్తి ఎవరైతే టెర్రరిస్టులు, ఎవరైతే ఈ ఉగ్రదాడులు, ఉగ్రముక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూకటి పిల్లతో పెకిలించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే భారతదేశానికి అమెరికా లాంటి అగ్రదేశాల మద్దతు కూడా కూడగట్టడంలో కొంత సఫలీకృతం అయినప్పటికీ కూడా ఈ దేశంలో అమెరికా ఉపాధ్యక్షులు ఉన్నారు. దానిపైన దృష్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ చర్య చేపట్టి వాళ్ళ యొక్క నీచ సంస్కృతిని వాళ్ళు చాటుకున్నటువంటి పరిస్థితి. ఇది యావత్ జాతి, మతాలు, కులాలు అందరూ కూడా ఖండించి, అయితే దీని పట్ల భారత ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే బాధిత కుటుంబాలను ఆదుకుంటామని. అదే కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా కొంతమంది మూలాలు ఉన్నటువంటి వ్యక్తి శ్రీరాములు శెట్టి, అతను వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వాలు కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చూడాల్సినటువంటి జాతీయ ఐక్యతను కూడగట్టడంలో
ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, భారతీయ జనతా Right. పార్టీ కావచ్చు, ఆ దిశగా తమ అడుగులు శ్రీనివాస్ ఉండాలని భారత రాష్ట్ర సమితి చాలా బలంగా మరోసారి అవకాశం కోరుకుంటుంది. ఇస్తాం, శ్రీనివాస్ మా పార్టీ కూడా ఆ దిశగానే సహకరిస్తుంది. రైట్ శ్రీనివాస్. రామ్మోహన్ రావు గారు వినిపిస్తుందండి? రామ్మోహన్ రావు గారు, మోడీ మిషన్ ఆలోచన ఏమైనా దారి తప్పిందా? అమర్నాథ్ యాత్రను అడ్డుకునే కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా ఉగ్రవాదుల తరపు నుంచి? ఎందుకంటే ఈ అమర్నాథ్ యాత్రకి ఇప్పుడు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇంకో నెల రోజుల్లో మ్యాక్సిమం పర్యాటకులు అక్కడికి చేరుకునేందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే 2017 జూలై 10న మీరు చెప్పినట్టుగా అమర్నాథ్ యాత్రపై దాడి జరిగి 8 మంది మృతి చెందిన పరిస్థితి. 2002లో కూడా అమర్నాథ్ యాత్రికులపై 11 మంది పైన దాడి చేసి 11 మంది చనిపోయిన పరిస్థితిని మనం చూస్తాం. అప్పుడు లేని మత కొన ఇప్పుడు వచ్చింది. అప్పుడేమో జనసమర్థం చూసుకున్నారు అంతే తప్ప మతం రాలే అక్కడ. అంటే హిందూ మతాలస్తులో పోతారు కానీ ఇప్పుడు మిగతా అన్ని దాడులకు ఎత్తైతే చెట్టి విప్పించి మాటకి సిగ్గుపడుతున్నారు చెప్పడానికి కోసం కూడా. శుంఠి చేసుకుందా లేదా అని, కల్మా చదివిందా లేదా అని చంపడం మొదలుపెట్టిందంటే ఈ ఎటుపోయిపోతుంది. శ్రీనివాస్ గారికి చాలా కరెక్ట్ పాయింట్ అవుట్ చేసింది. ఏంటంటే భారతదేశంలో ఈ 2 మతస్థులు కొట్టుకొచ్చి చావాలి, మన దేశం లాగా నాశనం కావాలి అనే ఒక కుట్ర పాకిస్తాన్ ఉన్నది. దీన్ని మనం భంగపరచాలంటున్నాను. ఎందుకంటే నిన్న కాశ్మీర్ లో చక్రి నిన్న 3 రంగుల జెండా పెట్టి మన ఒమర్ అబ్దుల్లా నుంచి మొదలుకొని అందరూ కూడా 3 రంగుల జెండా కింద ఏకమై, భారత జాతీయ జెండా కింద ఏకమై అందరూ, అందులో ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరూ ఒక దేశం, మన ఊరేగం దేశం. అట్లా భారతదేశంలో ఇప్పుడు కొంచెం ఏమైతుందంటే ఈ సోషల్ మీడియా మనకు ఏమైతే ఉద్రేకాలు రెచ్చగొడుతుంది సోషల్ మీడియాలో. అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన దుర్మార్గాలు ఏంటి, నెహ్రూ అని గత జిల్లా సేతు బంధనం చేస్తున్నారు. దానివల్ల బీజేపీకి నష్టం. బీజేపీ ఈ మధ్య చేస్తున్న మన ఏదైతే వక్ఫ్ బోర్డు దాని మీద కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు కూడా రేపు పొద్దున ఏమైందంటే 2 మతాల మధ్య చిచ్చు పెట్టేటట్టు. ఎందుకంటే గతం పునాదిగా వర్తమానాన్ని జీవిస్తూ భవిష్యత్ పట్ల ఆలోచన చేయాలి. ఈ సంఘటనలు చేసుకొని ఈ 2 పార్టీలు రాజకీయ నాటకం ఆడికి ఏమైంది అంటే పెద్దవాళ్ళు అట్లేదు. పెద్దవాళ్ళు కరెక్ట్ ఉన్నారు, మోడీ కరెక్ట్ ఉన్నాడు, రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే అయితే చాలా బాగా స్పందించారు. మల్లికార్జున ఖర్గే వాళ్ళిద్దరిలో కూడా నేను పాయింట్అవుట్ చేశాను. రాహుల్ గాంధీ కంటే మల్లికార్జున ఖర్గే చాలా ముందాక స్పందించండి ఈ విషయంలో. ఇక్కడ టెర్రర్ అటాక్ నిరసన కాంగ్రెస్ కూడా పిలుపునిచ్చింది కదండి. అవును, నేను ఆ ఇద్దరిలో కొంచెం ఆవేశపడి ఎవరు మన రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే చాలా చాలా బ్యాలెన్స్ గా చేసింది సార్. అందుకనే శ్రీనివాస్ గారి ప్రమాదం చాలా పెద్దది అంటున్నాను. 2 మతాల మధ్య చిచ్చుబుట్టి మనం కనుక కొట్టుకొని వస్తే వాడు సంతోషపడతాం. ఒకటి. రెండోది ఏంటంటే ప్రజలు మన వైపు తిరుగుతున్న సందర్భంలో ఒక 4 రోజుల క్రితం ఏమన్నా కాకతాళీయంగానా లేకుంటే అట్లా అన్నాడా వాడు మన పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు వాడు ఏం మాట్లాడిండు, ఖచ్చితంగా ఇన్నడైనా కాశ్మీర్ మాదే పొమ్మని ఆ అన్న. నా 3 రోజులకి 2 రోజులకి ఇక్కడ మనకు దాడి జరిగింది కదా. అంటే కాశ్మీర్ ను ఇంతకు మన కైలాష్ నాథ్ గారు చెప్పారు, అక్కడ వనరులు కోహినూర్ వజ్రం లాంటిది. ఆ వనరుల దోపిడీ కోసం ఇంత వాడుకుంటారు ప్రజలను తప్ప, ప్రజల మనోభావాలు తప్ప ఇంకోటి ఏం లేదు. కానీ జమ్మూ కాశ్మీర్ లో ప్రజలు ఎట్లా మారుతున్నారో, మెల్లమెల్లగా ప్రజాస్వామ్య జీవన స్రవంతిలోకి ఎట్లా వస్తున్నారో ఇప్పుడు ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రజలు కూడా వస్తున్నారు. మమ్మల్ని కలుపుకొని అంటున్నారు. నేనైతే మాట దరిద్రం మనకు అంటున్నాను వాళ్ళు కలుపుకుంటే అట్లా కూడా. ఎందుకంటే ఇప్పటికే మనం ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం చూస్తున్నాం. ఏది ఆ పేదరికాన్ని మనం భరించాల్సి వస్తుంది. ఉమ్మడి మన అఖండ భారతదేశం కలుపుకోవాలంటే పాకిస్తాన్ కలుపుకోవడం ఈ సమస్య కాదు. 3 సార్లు కలుపుకోబోయి ఆగినాం కూడా. అవకాశం వచ్చినా ఆగినాం మనం. మొట్టమొదటి 65 యుద్ధం, 65 యుద్ధంలో మనం గెలిచినాం కదా. అప్పుడు బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి. 71 యుద్ధం, 71లో బంగ్లాదేశ్ దాంతో వచ్చిన సందర్భంలో లాహోర్ దాకా కొట్టుకుపోయినామా. కొట్టి కూడా అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవిస్తా, మీ భూభాగం మాకు వద్దు, మీ భూమి మీకు విడిచిపెడుతున్నాం, వెనుకకు వచ్చిన ఐక్యరాజ్య సమితి చెప్తే. 3వసారి కార్గిల్ యుద్ధం, కార్గిల్లో కూడా కొట్టుకపోయిన ముందరికి, అప్పుడు కూడా విడిచిపెట్టుకొచ్చినాం. సర్జికల్ స్ట్రైక్ లో మొన్న కూడా మనం చాలా సమయంలో పాటించినాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రజల్లో భావోద్రేకంగా మారింది. ఉద్వేగం వేరు, ఉద్రేకం వేరు. ఉద్వేగం ఉండాలి కానీ ఉద్రేకం ఉండొద్దు. ఉద్రేకంతో ఏమో పాకిస్తాన్ స్వాధీనం చేసుకోవచ్చు. ఆ స్వాధీనం చేస్తే ఆ దరిద్రం మొత్తం మనకు పడతా అంటున్నా. ఇప్పటికే సగం దరిద్రం మనం ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం అనుభవిస్తున్నాం. ఇప్పుడు దాన్ని అంటే నేను ప్రజలను అవమానిస్తలేను, ఆ దారిద్ర్యాన్ని మనం కూడా భరించాల్సి వస్తుంది. అది కలుపుకుంటే మన జీడిపి 12కు పడిపోతాం. బీజేపీ అటు ఇటు 19 కాడి నుంచి 5 తీసుకొచ్చింది, 3 తీసుకపోతే అంటుండ్రు కదా. 3 కాదు ఇక 30 స్థానాల్లో పడిపోతాం పాకిస్తాన్ కలుపుకుంటే. దయచేసి పాకిస్తాన్ సమయం కొద్దిగా ఉంది. ఒకటే మాట నేనేమంటున్నా అంటే పాకిస్తాన్ దౌత్యపరంగా ఒంటరి చేయాలి. యుద్ధం పరిష్కారం కాదు, చర్చలే పరిష్కారం. అన్ని దేశాల మద్దతు కూడా కట్టుకోవాలి. అప్పుడు తప్పదురా, ఇక తప్పదు దాడి చేయడం అన్నప్పుడు దాడి చేయాలి.
ఓకే, అయితే కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి, పహల్గామ్లో నిస్సాయిలను ఉగ్రముఖులు కాల్చి చంపేసి ఈ ప్రాంతం మాది, మా అధీనంలో ఉంది అంటూ వారు అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వానికి నిదర్శనం. అదేవిధంగా వాళ్ళు ఒక నిస్సాయిల్ని చంపేసి ఈ ప్రభుత్వం అంతా కూడా మా చెప్పు చేతుల్లోకి వస్తుంది, మీరు చెప్పినట్టు వింటుంది అనుకోవడం కూడా ఒక మూర్ఖత్వమే కదా. ఈ ఉగ్రవాదులు ఎందుకు అలా తయారు చేయాల్సి వస్తుంది? అలా ఎందుకు తయారు చేయాల్సి వచ్చిందంటే మనము జస్ట్ 2-3 ముక్కలలో చెప్పుకోవాలండి. మనం ఓల్డ్ సిటీ ఒక బైకుకు ఇండియన్ ఫ్లాగ్ కట్టుకొని అటు పోయి ఇటు రాగలుగుతారా ఎవరైనా చెప్పండి ఇప్పుడు? అంటే దీనికి సహకరిస్తున్న వ్యక్తులు ఎవరు? వాళ్ళు రాజ్యాంగ పదవిలో ఉంటారు, భారతీయ జెండాకు నమస్కారం చేయరు, వాళ్ళను హోంశాఖ మంత్రిగా పెడతాము, ఒక ఎంపీగా ఉంటాడు, వాళ్ళకి ఎమ్మెల్సీగా ఓట్లే అంటే వాళ్ళకి మద్దతు పలుకుతాము. కానీ ఓల్డ్ సిటీ మాల్లో మాత్రం భారతీయ జెండా పట్టుకొని తిరగగలిగే దమ్మున్న పార్టీ ఉన్నదా? ఎంఐఎంను కాదని. అది లేకపోతే వాడు ఇలాగే మాట్లాడతాడండి. ఆఫ్ఘనిస్తాన్ జెండాలు తీసుకొచ్చేసి భారతదేశంలో ఆ అంటే ముస్లిమ్స్ ఉన్న ప్రభావిత ప్రాంతాలలో జెండాలు పట్టుకొని తిరిగి జెండాలను ఇది చేస్తుంటే ఇక మాట్లాడలేనప్పుడు ఇండైరెక్ట్ గా కొన్ని పార్టీలు కొన్ని సంస్థలు వాళ్ళకు సహకరించినప్పుడు వానికి బయటవాడు మన దగ్గర మాట్లాడుతున్నాడు అంటే మన వాళ్ళే వారికి సహకరిస్తున్నారు. అలాంటి వ్యక్తులను కూడా మనము శిక్షించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. పార్టీ అనేది కాదు, మతం అనేది కాదు, ఏ మతంలోనైనా ఉండొచ్చు. నేను అనేది ముస్లిమ్స్ లోనే ఉన్నారని అనట్లేను, హిందువులోనే. ఇలాంటి వ్యక్తులకు సహకరించి కొందరు డబ్బుకు లొంగారా, కొందరికి అన్ని ట్రాప్కు లొంగారా, ఇంకేదానికన్నా లొంగారా, పార్టీ పదవుల గురించి లొంగారా, దేని గురించి లొంగారో చూసుకొని వారికి అందరినీ పక్కకు పెట్టినాడే ఇదవుతుందండి. మనము ఇక ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే జాతీయ జెండాకు సల్యూట్ చేయని వ్యక్తికి రాజ్యాంగం పదవిలో ఉండడానికి అర్హుడా అనర్హుడా అది చర్చ జరగాలి. అలాంటి వ్యక్తులను పక్కకు పెట్టాలి. అలాగే ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీలు వస్తున్నాయి. నేను చెప్తాను, 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు పోటీ చేయడానికి లేదు, 2 భార్యలు ఉంటే పోటీ చేయడానికి లేదు. అదే మైనార్టీస్కి వచ్చేటప్పటికి వాళ్ళు పోటీ చేయొచ్చు. ఇది ఎక్కడి న్యాయము? ఇది ఎక్కడి చట్టం చెప్తుందో అర్థం కాలేదు. హిందువులకు ఒక చట్టము, మైనార్టీస్కి ఒక చట్టం అంటే భారతదేశంలోనే 2 రాజ్యాంగాలు నడుస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి మీద సమగ్రమైన చర్చ జరిగి ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో దాని మీద రావాలి. ఇవాళ మనము వాళ్ళు ఎంఐఎం వాళ్ళు ముస్లింల గురించి మాట్లాడతారా, మనం భారతీయుల గురించి హిందువుల గురించి ఎవరో ఒకరు మాట్లాడాలా? ఎంతసేపు లౌకికవాదము అంటే అంతా నాదే అంటే లాస్ట్కి వస్తే నీకే ఏముండకుండా పోతుంది. కాబట్టి అది చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం అందరం కలిసి ఈ యూనిటీ ఏదైతే ఈ చర్చా వేదికల్లో అందరూ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏది చేస్తానో సహకరిస్తున్నారో వారందరూ అదే మాట మీద ఉండి మా పార్టీకని కాదు, భారతదేశ సైన్యము ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అందరూ కూడా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారందరూ కూడా ఇలాగా సహకారం ఉండాలి. రేపు పొద్దున మనము ఇదొక్కటి చర్చా వేదికల్లోనే కాదు, బయట కూడా మనం సంఘటితంగా పనిచేయాలి. బయటకు వచ్చిన తర్వాత వేరే విధంగా ఉండకుండా అందరూ సంఘటితంగా పనిచేసి జాతి సమైక్యతను, హిందుత్వము అంటే ఎక్కని జోలికి వచ్చిన హిందువులందరూ ఒకటే ఇతరనేది మనం ఒక భావన బయట కలిగించగలిగితేనే వాళ్ళకు కూడా చేయడానికి భయం ఉంటుంది. మరొకసారి భారతదేశంలో వచ్చి ఇలాంటి సంఘటనలు చేయాలంటే ఇక్కడ దాకా మనం 2 కొట్టేస్తే వాళ్ళు వచ్చి 10 మందిని కొట్టిపోతారు అనే భయం కనుక చేయగలిగితేనే మనం ఇదంతా అరిగడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓకే, కళాష్నేత్ గారు, ఇక్కడ పాకిస్తాన్ నిర్ణయాలు కూడా వాళ్ళ చాలా చర్చాంశంగా మారాయి. ఇంతకుముందు మనం చూసాం, సింధు జలాలను ఆపడం అంటే యుద్ధం ప్రకటించడమే అంటుంది. భారత్ దాడి చేస్తే మేము తిప్పి కొడతామని పాకిస్తాన్ అంటుంది. ఈ పాకిస్తాన్ కుటిల బుద్ధిని ఏ విధంగా చూడాలి? కంక్లూడ్ చేయండి. 100% పాకిస్తాన్ పిరికి దేశం కాబట్టే ఈ దేశంలో అలజడి సృష్టించి ఈ దేశంలో హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా, మారణ హోమాన్ని సృష్టించడం ద్వారా వాడు పైశాసిక ఆనందం పొందుతుండు. ఎందుకంటే ఆ దేశంలోనే పేదరికం ఉంది, ఆ దేశంలో దారిద్ర్యం ఉంది, ఆ దేశంలో ప్రాజెక్టు కట్టలేక వాడు చైనా వాడి దగ్గర పైసలు తీసుకొచ్చుకుంటుడు, వాడు చైనా వాడు అడుగుతుడు. ఇవాళ ఒకటే అండి, ఈ దేశ ప్రజలు డెఫినెట్ గా ఈ దేశం కోసం 100% నిలబడతారు. విపత్తు వచ్చినప్పుడు ఇక్కడ కులాలు, మతాలు, వర్గాలు ఉండవండి. 100% ఈ దేశాన్ని గెలిపించడానికి అది సైన్యపరంగా కావచ్చు, భారత ప్రభుత్వానికి నిలబడతాం. రెండోది జాతి ఐక్యత కోసం
శ్రీమతి ఇందిరాగాంధీ గారు సిక్కులు ఏదైతే ఖలిస్తాన్ ఉద్యమం సందర్భంగా వ్యతిరేకించి ఆపరేషన్ ఏదైతే చేసిందో స్వర్ణ మందిరం మీద ఆ రోజు ఆ ఉగ్రవాదులు చేసినట్టు మూకల వల్లనే చనిపోయింది. రెండు, శ్రీలంకలో జరిగినటువంటి ప్రత్యేక వాదం తమిళ ఏదైతే ఎల్టీటీ వాళ్ళు చేసినారో దానికి వ్యతిరేకంగా శ్రీలంక మనకు దౌత్యపరంగా సహకరించండి చెప్పేసి రాజీవ్ గాంధీని చంపారు. కాబట్టి మనం ఇవాళ మనం ఆలోచన చేయాల్సింది ఈ దేశ ప్రజలుగా 100% పాకిస్తాన్ యొక్క దుశ్చర్యని మనం ఖండించాలా. పాకిస్తాన్కి ఎవరైతే సహకరిస్తారో వాళ్ళందరికీ ఇంటెలిజెన్స్ కానీ మిలిటరీ కానీ ఏ చర్య తీసుకున్నా డెఫినెట్ గా భారత ప్రభుత్వానికి 100% నిలబడి ఈ దేశ ఐక్యతని మరి ప్రపంచవ్యాప్తంగా చాటాలా. దౌత్యపరంగా మనకు ఉన్నటువంటి అన్ని అవకాశాలని పాకిస్తాన్ ఏకాకిం చేసి ప్రపంచవ్యాప్తంగా వారికి ఉన్నటువంటి సోర్స్ ని దెబ్బతీసి మరి దోషిగా నిలబెట్టి ఈ దేశాన్ని మరింత పటిష్టం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వానికి 100% కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. ఓకే శ్రీనివాస్ గారు, మీరు చివరికి చెప్పండి, ఉగ్రదాడులకు చెక్ పెట్టేది ఎలా, ఇంకా ఎన్నాళ్ళు ఈ మారణ హోమాలు చూడాలంటారు? శ్రీనివాస్ గారు కన్క్లూడ్ చేయండి. ఉగ్రదాడిని చెక్ పెట్టడంలో ఏం లేదు, ఇది కంటిన్యూస్ గా జరుగుతున్న విషయమే. భారతీయ భద్రతా దళాల అప్రమత్తతంగా లేకపోవడం జరిగిందా అనేటువంటి అనుమానాలకు కూడా తావిచ్చినటువంటి పరిస్థితి. దీన్ని అధిగమించేటువంటిది ఒక మార్గం ఏమంటే ప్రపంచ దేశాల సమ్మతిని కూడా తీసుకొని ఈ యొక్క ఉగ్రవాద చట్టాల ఉగ్రవాద సంస్థల మీద పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ని ఒంటరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే గగనతలంలో మన యొక్క వాణిజ్య ఒప్పందాలు కానీ గగనతలంలో కానీ లేకపోతే అన్ని రకాలైనటువంటి ఈ మన మధ్య ఉన్నటువంటి సంబంధాలని పాకిస్తాన్ కూడా ఆపివేసింది. ఇది రేపు ఎక్కడికి దారితీస్తుంది అన్న విధంగా ఉంది. కాబట్టి భారతదేశంతో గెలిచే సత్తా లేదు, కానీ భారతదేశంలో అస్థిరతను నెలకొల్పడానికైతే ఒక ఆస్కారం ఉంది. కాబట్టి రాబోయే రోజులలో తప్పకుండా భారతదేశంకున్న శక్తి సామర్థ్యం దృష్ట్యా ఉగ్రముఖలను ఏరివేస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేయడం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ కైలాష్ నాయక్ గారు, థ్యాంక్ యూ బండా రామ్మోహన్ రావు గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.